అందరికీ నమస్తే. పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు హాట్ టాపిక్గా కనిపిస్తున్నాయి. ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో చేరిండ్రు. చేరిన తర్వాత ప్రస్తుతానికి ఆగింది. రోజు ఒక ఎమ్మెల్యే జాయిన్ అవుతారని చెప్పింది, బట్ అది ఎక్కడో దగ్గర అయితే ఒక పాయింట్ దగ్గర ఆగింది. నెక్స్ట్ కోర్టులో చాలా సీరియస్గా విచారణ జరుగుతుంది దానిపైన. అసలు ఏం జరగవచ్చు, ఏం జరగబోతుంది, ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఇవన్నీ మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ ఆచార్య సునీల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. ఏం చెప్తారు? ఈ ఫిరాయింపులు ఇవన్నీ కామన్ అయిపోయింది. అసలు ఫిరాయిస్తే వార్త కాదు, ఫిరాయించకపోతే వార్త అనే కాడికి వచ్చింది ప్రస్తుతం. ఎలా చూడాలి ఇదంతా? అంటే ఎమ్మెల్యేలు 10 మంది వరకు వెళ్ళారు. ఇంకా అయిపోయింది, ఆ వలసలు అయిపోయినాయి అనుకుంటా. వలసలు అయిపోయినాయని ఏమనుకునే ఛాన్స్ లేదు. ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏమవుతారో తెలియదు కదా. అఫ్ కోర్స్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎమ్మెల్యేలు ఎందుకు ఫిరాయిస్తారు అనేటువంటిది కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇప్పుడు గతంలో ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? గతంలో కాంగ్రెస్ ఫస్ట్ టర్మ్లో 2014 నుంచి 18 వరకు, 19 అనుకోలేదు, డిసెంబర్ వరకు 7 ఎమ్మెల్యేలు వెళ్ళారు. బీఆర్ఎస్కు అప్పుడు బొటాబొటి మెజార్టీ ఉండడం వల్ల, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం వల్ల ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి కేసీఆర్ అప్పుడు కొంత భయపడిపోయి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. తీవ్రమైనటువంటి విమర్శల పాలయ్యారు. అప్పుడు 2/3 ఫార్ములా లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరు విమర్శించారు. కోర్టు కేసులు కూడా అయినాయి, ఏమీ కాలే. అందులో ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని నిబంధన పూర్తిగా స్పీకర్కే అధికారాలు ఇవ్వడం వల్ల, స్పీకర్ డిసిషన్ ఈజ్ ఫైనల్ కనుక స్పీకర్ నిర్ణయాల లోపల రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి అందులో మేము జోక్యం చేసుకోలేమని కోర్టులో అప్పుడు తీర్పు ఇవ్వడం వల్ల ఆ రకంగా ఫస్ట్ టర్మ్ అయిపోయింది. రెండవ టర్ము 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది అప్పుడు 2/3 ఫార్ములా ప్రకారము బీఆర్ఎస్లో విలీనమయ్యారు. అంటే అప్పుడు కాంగ్రెస్ నాయకులకు కొంత ఏదో ఇక కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా అనేటువంటి అభద్రత భావం ఏదో ఉండుంటుంది. ఇంకోటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు సమర్థ నాయకత్వం లేదు, ఇక కాంగ్రెస్ను ఎవరు బయటికి తీసుకురావాలనేటువంటి అనుమానాలు గెలిచిన ఎమ్మెల్యేలకు ఎవరికి ఉండుంటాయి. అవన్నీ కలిసి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో విలీనం కావడానికి దోహదపడ్డాయి. దానికి తగ్గట్టు కూడా అప్పుడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రతిపక్షం అనేదే లేకుండా ఉన్నట్టయితే నాకు మళ్ళీ తిరిగి ఉండదు అనేటువంటి ఒక అంచనాతోటి ఏదో ఆ రాజకీయటువంటి ప్రయోగం చేసి ఉంటారు. కానీ రాజకీయాల్లో ప్రతిపక్షం లేకపోతే ప్రజలు ప్రతిపక్షాన్ని తయారు చేసుకుంటారు. ఎప్పుడు కూడా జనరంజక పాలన ఉంటే మళ్ళీ తిరిగి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా వ్యతిరేక పాలన ఉన్నట్టయితే గెలవడానికి ఆస్కారం ఉండదు. దాని మీద దృష్టి పెట్టాలి ఏ పార్టీలైనా. కేసీఆర్ ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఒక 20 సీట్ల దగ్గర ఆగిపోయి ఓడిపోయారు. కేసీఆర్ని 10 ఏళ్ళు చూసాము, మార్పు కోరుకున్నారు కనుక బీజేపీ ఎదగలేకపోతోంది. బీజేపీ కొంత వాళ్ళు బీజేపీ నాయకులు అప్పుడు బీఆర్ఎస్ని మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడి చేయకపోవడం వల్ల క్రెడిబిలిటీ కోల్పోయారు. దాంతో వేరే మార్గం లేక ఆల్టర్నేటివ్ ఇక అయిపోయింది, పని అయిపోయింది, కథమైపోయింది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జనం తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు కేసీఆర్ చేసేటువంటి తప్పులను కాంగ్రెస్ చేయకూడదు, ఆ ఫిరాయింపులను అసలు చేయకూడదు. ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది, కేసీఆర్ చేసిండు తప్పు, మార్పు కోరుకుంటే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే తప్పు చేస్తున్నాడు, కాంగ్రెస్ అదే తప్పు చేస్తుంది అని చెప్పేసి ప్రజల్లో ఇప్పుడు ఇంకింత ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. సరే, ఎందుకు వీళ్ళకు కూడా బొటాబొటి మెజార్టీ ఉంది, మాకు కూడా బొటాబొటి మెజార్టీ ఉంది, వీళ్ళు కొద్దిమంది పొలిటికల్ పడగొట్టడం అంత ఈజీ కాదు. అది ఎవరు మాట్లాడినా కూడా కడియన్స్ పడగొడతామన్న కడియన్స్ ఏరే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయింది. అంటే కొద్ది ఏదో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ని కాపాడుకోవడంలో భాగంగానే వాళ్ళు ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరు ఆ స్టేట్మెంట్ ఇచ్చినా, పడగొడతామని స్టేట్మెంట్లు ఇచ్చినా పడగొట్టడం కోసం కాదు, పార్టీని కాపాడుకునే ఉద్దేశంలో భాగంగా, ఎమ్మెల్యేని కాపాడుకునే ఉద్దేశం భాగంగా స్టేట్మెంట్లు ఇచ్చారనేటువంటిది అందరూ అనుకునేది ఏంటి. కానీ అంత ఈజీగా పడగొడితే అసలు ముందు జనాలు ఒప్పుకోరు. ఓకే, అట్లా పడగొడితే ఎన్టీఆర్ ప్రభుత్వం ఏమైంది, మళ్ళీ తిరిగి రివైవ్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
అప్పుడు నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిస్తే ఏమైంది? అవును. మళ్ళీ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ ఎన్టీఆర్ గెలిచిండు. ఉమ్. సో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పడగొడితే మళ్ళీ జనాల్లోకి వెళ్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బంపర్ మేరతో గెలుస్తుంది. ఎవరు పడగొట్టరు. కానీ ఏదో పడగొడుతున్నారు అనేటువంటి ఆ మాట తీసుకొని ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజ్భవన్ దగ్గరికి పోయి ఏదో మాట్లాడితే మా ప్రభుత్వాన్ని మీరు పడగొడతా అన్నారని చెప్పేసి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. 2019లో ఏమైంది? చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చినాయి. సరే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. సరే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కొద్దిగా అక్కడే ఏమన్నా ఇబ్బందులు ఉండి మనం తట్టుకోలేకపోతున్నాం, ఈ ప్రోటోకాల్ ఇబ్బందులు, అభివృద్ధి పనులు, అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉండి అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉండి, క్యాడర్ నుంచి ఒత్తిడి ఉండి ఉన్నప్పుడు ఏమైనా ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినారు. ఇప్పుడు మిగతా వాళ్ళని తీసుకోవడానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే వ్యతిరేకిస్తున్నారు. మనం జీవన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చూశారు, అట్లనే విత్ ఇన్ ద పార్టీ కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఓడిపోయినటువంటి నాయకులు తీసుకోవడానికి ససేమీరా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఇప్పుడు అంతర్గత సమస్యగా తయారైంది. మేము వచ్చి మళ్ళీ వాళ్ళతో ఎక్కడ పెట్టుకోవాలి, మీరు మీ పార్టీ నాయకులను ఒప్పించుకోండి అనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇతరత్ర డిమాండ్లు ఉంటాయి, అది మనం చర్చించలేమటువంటి తెర వెనుక డిమాండ్లు ఉంటాయి. ఆ పర్సనల్ డిమాండ్స్ అవి ఏంది అనేటువంటిది అది దానికి ఆధారాలు ఉండవు. మనం మాట్లాడితే కూడా మీకు ఎట్లా తెలుసు, ఎట్లా మాట్లాడతారు మీరు అని చెప్పేసి మనం అంటారు. కానీ జనాలకు తెలుసు అది ఆ డిమాండ్లు ఏంటి, దానికి ఏమవుతుంది ఏందనేది తెలుసు. ప్రజలు తెలివైన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి ఫిరాయింపులు ఈ దశలో ఆగిపోయినాయి. 2/3 ఫార్ములా లేకపోతే మాత్రం ఇది ఎప్పటికైనా ఇబ్బందే. స్పీకర్ ఇప్పుడు హైకోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి. అవును, వాళ్ళు అది రాజ్యాంగ వ్యవస్థ. స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు పరిశీలించడానికి వీల్లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా మీరు వెయిట్ చేయండి, కోర్టులో కేసు ఉంది కనుక స్పీకర్ దాని గురించి మాట్లాడట్లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవో తీసుకొస్తున్నారు. అవును, సరే, ఎవరి కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో వాళ్ళు చేస్తారు. కానీ నైతికంగా అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనలాంటి జర్నలిస్టులు, సామాజికవేత్తలు, సామాన్యులు కూడా అంటున్నారు. రాజకీయంగా కూడా విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2/3 ఫార్ములా కనుక జరగకపోతే మాత్రం ఎప్పటికైనా కూడా కోర్టులు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 100 రోజులు చూసిన తర్వాత దాని మీద ఎక్కడో ఒక దగ్గర న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఎందుకంటే ఆ చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులది, అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రులది, కౌన్సిల్లో అయినా, పార్లమెంట్లో అయితే ప్రధానమంత్రిది. ఆ చట్టాన్ని వారు పరిరక్షించకపోతే కోర్టులు ఆ పనులు చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే. స్పీకర్ విచక్షణాధికారాలు ఉంటాయి, స్పీకర్కి విచక్షణాధికారాలు ఉంటాయి. స్పీకర్ రాజ్యాంగ వ్యవస్థ, స్పీకర్కి విచక్షణాధికారాలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారము లిమిట్ లేదు, ఎన్ని రోజులుగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది చట్టంలో లేదు కాబట్టి, డెడ్లైన్ లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రే ఏరియా, ఆ ల్యాక్యునాను ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి జాప్యం జరుగుతుంది. కాబట్టి ఆ చట్టాన్ని మార్చాలి, అటువంటి సవరణ చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ చేస్తామన్నారు, యాక్చువల్ అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్లో మొత్తం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. ఇచ్చిన మాటకు ఈ విషయంలో చాలా విషయాల్లో పట్ల పార్టీలు అంతే, మాటలు ఇస్తాయి, మేనిఫెస్టోలో పెడతాయి, కానీ అవి అమలు చేయరు. దాంతో క్రెడిబిలిటీ పోతుంది. స్పీకర్స్ విషయానికి వస్తే ఆచార్య, స్పీకర్స్ ఏమో ఎవరు క్వశ్చన్ చేయొద్దు, ఈవెన్ మనం కూడా అడగొద్దు అంటారు స్పీకర్స్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోయి బీఎస్పీకి పోయి పోటీ చేసిన ఒక సేమ్ ఇట్లాంటి కేసే, దానం నాగేందర్ లాంటి కేసు. ఆయన ఎమ్మెల్యే ఉండే, మినిస్టర్ ఉండే. ఏ పార్టీకి వెళ్ళిపోయాడు? అధికార పార్టీకి వెళ్ళిపోయాడు, ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకర్ ఉన్నాడు, కొట్టేసి పట్టున. అంతే కదా, ఇంకెక్కడ జార్ఖండ్ లో కూడా అట్టే జరిగింది. అంతే కదా. ఇప్పుడు అధికార పార్టీకి ఉంటే కనుక స్పీకర్ అనుకూలంగానే ఉంటుంది వ్యవహారం. ప్రతిపక్షాలకు సంబంధించినప్పుడే అక్కడ ఇబ్బంది అవుతుంది. అప్పుడు స్పీకర్ను మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. స్పీకర్ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి స్పీకర్ ఈజ్ ఫైనల్, స్పీకర్ ఈజ్ సుప్రీం. రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా స్పీకర్స్ కూడా. ఉండాలి, అది ఆదర్శం.
ఆ ఆదర్శం అనేటువంటిది అంత ఆదర్శంగా ఉండేటువంటి వ్యవస్థలు ఇప్పుడు లేవు. అది ఆదర్శాలకే పరిమితం అవుతున్నాయి. ఆ విధంగా ఉన్నట్టయితే ఇంత పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఏ స్పీకర్ ఉండట్లేదు. కానీ ఇప్పటికైనా కోర్టులో తేలుతుంది ఇష్యూ, ఒకవేళ స్పీకర్ పెండింగ్లో పెట్టుకొని. ఎందుకంటే మన వాళ్ళు జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది భారతదేశంలో ఉంది. భారత న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందుకు గవర్నర్ల నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు అన్నప్పుడు ప్రొసీజరల్ రాంగ్స్ కనుక ఉన్నట్టయితే మేము గవర్నర్ నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ కూడా స్పీకర్ దాంట్లో కూడా ప్రొసీజరల్ రాంగ్స్ కనుక ఉన్నట్టయితే కోర్టులు ప్రశ్నిస్తాయి. ఆ మేరకు వీళ్ళు ఇష్టానుసారంగా చేసినట్టయితే ఎక్కడో దగ్గర సుప్రీంకోర్టు ఆ విధంగా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు తీర్పులు ఆచరణ సాధ్యం కాకుండా తీర్పులు ఇస్తున్నట్టయితే వాటి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అది అమలు కాకపోతే, సుప్రీంకోర్టు చెప్పిన అమలు కాకపోతే అబాస్ పాలవుతాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా అది ఎగ్జిక్యూట్ కాకపోతే అనేటి దగ్గరనే కోర్టులు ఇచ్చేస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ సుప్రీంకోర్టులు కనుక జ్యుడిషియల్ యాక్టివిజం న్యాయ క్రియాశీలతవంతంగా వ్యవహరించి కనుక తీర్పు ఇచ్చినట్టయితే అప్పుడు స్పీకర్ వ్యవస్థ ఇబ్బందులు పడుతుంది. అది ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మనలాంటి వాళ్ళమంతా కోరుకుంటాం. కాబట్టి ఈ చట్టంలో లేకుండా ఉందని చెప్పేసి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకున్న అధికారాలను ఉపయోగించి మీరు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిదే మొత్తం సమాజం అంతా, రాజకీయ వర్గాలు కానీ నమ్మకం పోతుంది వ్యవస్థ. ప్రిసైడింగ్ ఆఫీసర్లను కోరేది అదే. రైట్, థ్యాంక్ యూ ఆచార్య. ఎనీవే, ఎనీ టైం కత్తి అయితే గొంతు మీద వేలాడుతుంది. ఏమైతుందో తెలియదు. సుప్రీంకోర్టు దాకా కూడా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.